శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య స్త్రీ పర్వాలనే సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వ శాంతి పర్వంలో కూడా 9 అధ్యాయాలు పూర్తి చేశాం. 10వ అధ్యాయాన్ని ఈ రోజున చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భీమ ఉవాచ శ్రోత్రియస్యేవ తే రాజన్ మందకస్య విపశ్చితః అనువాకహతా బుద్ధి నైషా తత్వార్థదర్శన. చదివేస్తే వర్ణమతి పోతుందంటారే, ఆ మాట బహుశా ఈ భీముడు అన్నదే మనం తెలుగులో అలా చెప్పుకుంటున్నామేమో. అన్నయ్య బాగా వేదాలు వల్లవేసి ముద్దు బారిపోయినట్టుంది నీ యొక్క బుద్ధి. తత్వార్థం ఏమిటో తెలుసుకోలేకపోతున్నది. ఆలస్యే కృతచిత్తస్య రాజధర్మానసూయత వినాశే ధార్తరాష్ట్రాణాం కిం ఫలం భరతర్షభ. ధృతరాష్ట్రుడి మరణాన్ని గురించి ఇంత ఆలస్యంగా, ధృతరాష్ట్ర కుమారుల యొక్క మరణాన్ని గురించి ఇంత ఆలస్యంగా నువ్వు బాధపడి ఫలితం ఏమిటయ్యా? బాగా అలసత్వానికి అలవాటు పడ్డావు నువ్వు. ఈ విధంగా నిందిస్తున్నాడు అన్నయ్యని. కాబట్టి నీకు రాజధర్మాలు ఏమిటో వాటిని చూస్తే అసూయ పడుతున్నట్టుగా ఉంది. క్షమానుకంప కారుణ్యం ఆనృశంస్య న విద్యతే క్షాత్రమాచరతో మార్గం అపిబంధోస్వతంతరే. క్షాత్రమాచరతో మార్గం, క్షత్రధర్మాన్ని అనుసరించే వాళ్ళు, క్షత్రియులుగా పుట్టాం మనం. క్షాత్రధర్మం అనుసరించే వాళ్ళకి క్షమ, దయ, జాలి, అక్రూరత ఇవి ఉండకూడదు కదా. బంధువుల మీద, జ్ఞాతుల మీద. అందులో రాజ్యం ఆక్రమించడానికి వచ్చి రాజ్యం ఆక్రమించేసి మనల్ని అడవుల పాలు చేశారే, వాళ్ళ మీద నీ క్షమ, దయ ఇవన్నీ. యదీమాం భవతో బుద్ధిం విద్యామ వయమీదృశం శస్త్రనైవ గ్రహీష్యామ నవదిశ్యామ కంచన. ఈ బుద్ధి నీకు ముందే కనుక ఉన్నట్టయితే అసలు యుద్ధమే చేసేవాళ్ళం కాదు, ఎవరిని చంపేవాళ్ళం కాదు కదా. భైక్షమేవాచరిష్యామి, భిక్ష వృత్తిని ఆచరించేవాళ్ళం హాయిగా. ఈ క్షాత్రధర్మం ఎందుకు? నువ్వు వద్దని ఉంటే, యుద్ధం వద్దంటే అడుక్కు తినేవాళ్ళం కదా. ఇంత దారుణమైన యుద్ధం వచ్చేది కాదు కదా. భైక్షమేవాచరిష్యామి శరీరస్య విమోక్షణాత్ నచేతం దారుణం యుద్ధం అభవిష్యన్ మహీక్షితం. అది స్థావరమైన జంగమమైన అంతా కూడా ప్రాణం నిలబెట్టుకుంటానికే భోజనం. అంటే స్థావరం అంటే వృక్షాలు, గోంగూర నుంచి గోంగూర వస్తుంది, చెట్ల నుంచి ఏవో కాయగూరలు వస్తాయి. అలానే తిరిగే జంతువులు, మేకలు ఇవన్నీ కూడా ఆహారమే కదా మనుషులకి. మాంసాహారులు ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళకి ఆహారం కదా. క్షత్రియులు అంటే మాంసాహారులే, అదే చెప్తున్నాడు.
మేధావులు ఈ సంగతి ఎప్పుడో తెలుసుకున్నారయ్యా. ప్రాణస్యాన్నమిదం సర్వం ఇది వై కవయో విదు స్థావరం జంగమం చైవ సర్వం ప్రాణస్య భోజనం ఆదదానస్య చేద్రాజ్యం ఏకేచిత్ పరిబంధనః హంతవ్యాస్త ఇది ప్రాజ్ఞా క్షత్రధర్మవిదో విదుః. రాజ్యం గ్రహించే వాళ్ళకి ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళని చంపాల్సిందే అని క్షత్రియ ధర్మవేత్తలు చెప్తారు కదా. తే సదోష హతాస్మాభి రాజ్యస్య పరిపందినః తాన్ హత్వా భుంక్ష ధర్మేణ యుధిష్ఠిర మహిమ్యాం. ఈ ధార్తరాష్ట్రులు మన పట్ల దోషం ఆచరించిన వాళ్ళు, మన రాజ్యానికి శత్రువులు, వారిని ధర్మ మార్గంలో చంపావు నువ్వు. ఈ భూమిని అనుభవించాలి ఇప్పుడు నువ్వు అన్నయ్య. యదాహి పురుష ఖాత్వా కూపమప్రాప్య చోదకం పంకదిగ్ధో నివర్తేత కర్మేదం సప్తధోపమం నస్తధోపమం. నూతిని తవ్విన తర్వాత నూతిలోంచి నీళ్లు తీసుకోకుండా బురదను తీసుకొని శరీరానికి పూసుకొని తిరిగేవాడు పిచ్చివాడు అవుతాడయ్యా. అలా ఉంది మన పని, నీ పని నువ్వు చెప్పేది. యథారుష్య మహావృక్షం అపహృత్య తతో మధు అప్రాస్యనతనం గచ్చే కర్మేదం నస్తధోపమం. ఇంకా చాలా చెప్తున్నాడు ఉపమానాలు. పెద్ద చెట్టు ఎక్కి తేనె తీసుకొని దాన్ని తాక్కుండానే చచ్చిపోయినట్లుగా ఉంది మన స్థితి. యథా మహాంతమధ్వానామాశయ పురుషపతాన్ పతన్ నిరాశో నివర్తేత కర్మైతన్నస్తధోపమం. ఆశతో రాజమార్గంలో నడుస్తూ మళ్లీ వెనుదిరిగిన వాళ్ళలాగా ఉంది మన పరిస్థితి. యథాశత్రూన్ ఘాతయిత్వా పురుష కృతంద్రాత్మానం ఘాతయేత్ పశ్చాత్ కర్మేదం నస్తధోపమం. శత్రువుల్ని చంపినవాడు చివరికి తను తాను చంపుకున్నట్లుగా ఉందయ్యా ఇప్పుడు నువ్వు చెప్పే పని, మనం చేసే పని. యథాన్నం క్షుతితో లబ్ధ్వా న భుంజీయాజ్యతృచ్ఛయ కామివ కామినీం లబ్ధ్వా కర్మేదం నస్తధో. ఆకలేస్తున్నప్పుడు అన్నం దొరికితే తినని వాడి విధంగా ఉంది మన పని. ప్రయత్నించి కామినిని సంపాదించి అనుభవింపని కాముకుడిలాగా ఉంది మన పరిస్థితి. నయమే వయమేవాత్ర గర్జాహి యద్వయం మందచేతసం త్వాం రాజన్న అనుగచ్చామః శ్రేష్టోయమితి భరత. రాజా, మందబుద్ధి అయిన నిన్ను పెద్దవాడవనుకొని నీ వెంట పడుతున్న మేమే అసలు నిందింపదగిన వాళ్ళం. నువ్వేదో పెద్దవాడివి అనుకొని నీ వెంట పడుతున్నామే, మేం బుద్ధి లేని వాళ్ళం అంటున్నాడు. వయం హి బాహుబాలిన కృత విద్యామనస్యన క్లీబస్య వాక్యే తిష్టామ యథైవాసక్తయస్తథా. మేము కండబలం ఉన్నవాళ్ళం, బుద్ధిబలం ఉన్నవాళ్ళం, అభిమానవంతులు. నువ్వు నపంసుకుడివి, నీ వెంటబడి తిరుగుతున్నాం మేము. అగతీకగతీన్నస్మాన్ నష్టార్థానర్థ సిద్ధయే కథం వై నాను పశ్యేయు జనా పశ్యతయాదృశం. దిక్కులేని వాళ్ళకి దిక్కు మనం, అయినా సర్వస్వం మనం పోగొట్టుకున్నాం. అర్ధ సాధన విషయమే ప్రజలు మనల్ని సందేహించకుండా ఎలా ఉంటారు? ఇది ఎలా ఉందో నీవు చూడు. ఆపత్కాలై సన్యాస కర్తవ్యైతి శిష్యచే జరయాభిపరీతేన శత్రుభిర్వ్యంసితేనవా. ఏదో ముసలితనం పైబడ్డప్పుడు, ఆపత్కాలంలోనూ శత్రువుల చేత దుర్గతి పాలైనప్పుడు సన్యాసం కర్తవ్యం అని శాస్త్రం చెప్తుంది. తస్మాదిహ కృత ప్రజ్ఞా త్యాగన్న పరిజిక్షతే ధర్మ వ్యతిక్రగం చైవ మన్యంతే సూక్ష్మదర్శనాంత్యత. తెలివిగల వాళ్ళు ఇక్కడ సన్యాసాన్ని ఎవరు కూడా తెలివిగల వాళ్ళు ప్రశంసింపరు సుమా.
సూక్ష్మంగా ఆలోచించే వాళ్ళు దీన్ని ధర్మోల్లంఘన అని కూడా భావిస్తారు. కథం తస్మాత్ సముత్పన్న తన్నిష్టాదూపాశ్రయ తదేవ నిందాం భాషయు ధాతా తత్ర నగర్ష్యతే. క్షత్రియ జాతిలో పుట్టి దాని మీద ఆసక్తితో దాన్ని ఆశ్రయించి ఉన్న మనం దాన్ని ఎలా నిందిస్తాం? బ్రహ్మ విధించింది సహజం గనక బ్రహ్మ కూడా నిందింపదగిన వాడు కాదు. శ్రియా విహీనైరధనై నాస్తికై సంప్రవర్తితం వేదవాదస్య విజ్ఞానం సమివావృతం. విద్యాధనాలు లేని నాస్తికులు సత్యంలా భాషించే అసత్య రూపమైన వేదవాద విజ్ఞానం ప్రచారం చేశారు. శక్యంతు మౌనమాస్తాయ బిభ్రతాత్మనమాత్మన ధర్మఛద్మ సమాస్తాయ చావితం అజిత్నత జీవితం. మౌనం వహించుకొని ధర్మం అనే నెపంతో దేహాన్ని తనకు తానే నియంత్రించుకునేవాడు చస్తాడు గాని బతకలేడు సుమా. శక్యం పునరరణ్యేషు సుఖమేకేన జీవితం అభిప్రత పుత్రపౌత్రాన్ దేవర్షీన్ అతిథీన్ పితృన్. పుత్రులు పౌత్రులు దేవతలు ఋషులు అతిథులు పితృదేవతలు వీరెవరిని కూడా పోషింపనవసరం లేని ఒంటరివాడు మాత్రమే అరణ్యాల్లో బతకగలుగుతాడయ్యా. నేమే మృగా స్వర్గజిత నవరాహో నదక్షిణ పక్షిణ అధాన్యేన ప్రకారేణ పుణ్యమాహూర్నతంజన. అడవుల్లోని మృగాలు పందులు పక్షులు స్వర్గం పొందలేదే. ఇంకో విధంగా చెప్పాలంటే అటువంటి వాటిని ప్రజలు ఉత్తముడని చెప్పడం లేదు. అటువంటి వాడిని ఎవరిని? సన్యాసిని. యది సన్యాసద సిద్ధిం రాజా కశ్చిదవాప్నుయాత్ పర్వతాశ్చ ద్రుమాశ్చైవ క్షిప్రం సిద్ధిం అవాప్నుయా. ఒకవేళ సన్యాసం చేతనే కర్మలు విడిచినంత మాత్రాన్ని ఏ రాజైనా సిద్ధి పొందితే పర్వతాలు చెట్లు కూడా వెంటనే సిద్ధి పొందాలి కదా. ఏతే హి నిత్య సన్యాసా దృశ్యంతే నిరుపద్రవా పరిగ్రహవంతస్య సతం బ్రహ్మచారిణి. చేతనంటే ఈ పర్వతాదులు నిత్యం సన్యాసాన్ని స్వీకరించి ఉన్నాయి, ఉపద్రవాలు లేకుండా ఉన్నాయి, ఎవరి దగ్గర ఏమి పుచ్చుకోవు, నిత్య బ్రహ్మచారులవి. అధ చేదాత్మ భాగ్యేషు నాణ్యేషాం సిద్ధిమస్నుతే తస్మాత్ కర్మైవ కర్తవ్యం నాస్తి సిద్ధిర కర్మణ. మానవుడు తన సంపదల విషయంలో ఇతరుల సిద్ధిని పొందలేకపోయినప్పుడు కర్మమే కర్తవ్యం. కర్మ చేయని వాడికి సిద్ధి లభించదు సుమా. ఔదకా సృష్టయశ్చైవ జంతనా సిద్ధమాప్నుయ తేషామాత్మైవ భర్తవ్య నాణ్య కచ్చిన విద్యతే. చేపలు రాళ్లు మొదలైన జంతువులు కూడా సిద్ధి పొందాలి. ఎంచేతనంటే అవి తమను తామే పోషించుకోవాలి కానీ ఎవరు వాటిని పోషింపరు కదా. అవేక్షస్వ యథాస్వై స్వై కర్మభిర్వ్యాపృతం జగత్ తస్మాత్ కర్మైవ కర్తవ్యం నాస్తు సిద్ధిద కర్మణ. ఈ లోకమంతా వారి వారి కర్మలతోటే నిండి ఉంది. అంచేత కర్మల్ని ఆచరించాలి. కర్మలు విడిచిన వాడికి మోక్షం లేదు సుమా. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని రాజధర్మానుసార పర్వని భీమవాక్యే దశమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంత పర్వంలోని 10వ అధ్యాయం. రేపు 11వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.